పార్టీ నిర్మాణంలో ఇంకా తప్పటడుగులు వేస్తున్నారా? ప్రాధాన్యత లేని నేతలను చేర్చుకుంటున్నారా? రాయలసీమపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారా? టీడీపీని మించి బలపడే శక్తి జనసేనకు ఉందా? బీజేపీతో స్నేహం పవన్ కళ్యాణ్ పార్టీకి మంచి చేస్తుందా? జిల్లాల్లో పార్టీ బలోపేతం అంత సులువేనా? ఇలాంటి ప్రశ్నలపై మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ఆదిస్తారు. జనసేన పార్టీ కేడర్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చాలా కాలం తర్వాత ప్రారంభించినట్టుగా కనపడుతోంది. అసలు జనసేన పార్టీ గురించి మనం చెప్పుకోవాలంటే పార్టీ కేడర్ బలంగా లేదు. అలాగే పార్టీ నిర్మాణంలో ఒకే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మొత్తం ఆయనే భుజాల మీద వేసుకొని ఆ పార్టీని నడిపించినటువంటి పరిస్థితి చూసాం. ఏ ఏ జిల్లాలో ఏ నాయకుడు నాడని ప్రశ్నిస్తే మనకి జనసేనకు సంబంధించి పలానా నాయకుడు ఇవాళ గుర్తింపబడ్డాడు, అలాగే ఆయన చాలా ఫోర్స్గా ఉన్నాడు, ఆ పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాడు అన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారేమో, కానీ వాళ్ళకి ఆ గుర్తింపు, ఆ పదవులు, ఆ రాణింపు, ఆ సపోర్టు లేదన్నది వాస్తవం. అసలు జనసేన పార్టీ నిర్మాణం ఇప్పటికీ కూడా సంపూర్తిగా జరగలేదు అన్నది వాస్తవం కూడా. మనము ఉదాహరణకి టీడీపీ పార్టీ ఆవిర్భావంలో ఎన్టీఆర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఒక ప్రతిజ్ఞ, ఆ పార్టీని ఎలా నిర్మించారు అన్నది మనం సోదాహరణగా గమనించినప్పుడు పునాదుల మీదే టీడీపీ పార్టీ లేచింది. కానీ దానికి ఒక పైలట్గా, ఒక నాయకుడిగా, ఒక నిర్దేశకుడిగా, ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీఆర్ పాత్ర ఇవాళ మరి మిగతా నాయకులు ఎవరు పోషించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? చిరంజీవి పార్టీ పెట్టారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టారు. చిరంజీవి పెట్టినటువంటి పార్టీలో జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ ఏమైనా గుర్తించి దాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిందా? ఐ డోంట్ నో. ఎక్కడా ఆ దాఖలాలు కనపడలా. బట్ ఒక ఎమోషనల్ డ్రామా అయితే బాగా నడిచింది. ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, యూత్ ఫాలోయింగ్ 99% జనసేన పార్టీకి ఆ నాయకుడికి ఉన్నాయి. మరి ఆ దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో క్యాడర్ ఉంది, కానీ లీడర్స్ ఎందుకు లేకపోయారు? అంటే లీడర్స్ని మీరు గుర్తించలేకపోయారా? లేకపోతే లీడర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారా? అసలు ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక్కడే లీడర్గా భావించారా? మిగతా వాళ్ళు ఎవరు అక్కర్లేదని అనుకున్నారా? ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో జిల్లాలకు సంబంధించిన సమీక్షల్లో కానీ అక్కడ అధ్యక్ష కార్యదర్శులు కానీ ఇవాళకి కూడా కనపడినటువంటి దశలో ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ధోరణిలో ఇవాళ రాయలసీమ మీద పూర్తిగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఆయన సోదరుని కూడా ఉత్తరాంధ్రకు పంపించినటువంటి ప్రయత్నంగా మేబీ దట్ ఈజ్ అన్అఫీషియల్ ఒక ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏమైనా ఇన్నాళ్ళ తర్వాత అయినా, ఒక దశాబ్ద కాలం తర్వాత అయినా ఆ పార్టీని కేడర్ని నిర్మించుకోవడంలో, వ్యవస్థాగతమైనటువంటి నిర్మాణంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు, అలాగే ఒక ధోరణి, అలాగే ఒక సిస్టమ్ లేనప్పుడు ఒక రాజకీయ పార్టీ పైకి ఎదగాలంటే కష్టం. ఇవాళ కూడా రాజకీయ పార్టీగా జనసేన పార్టీకి ఉన్నటువంటి బలహీనతలు ఏమిటో గమనిస్తే రాష్ట్రానికి కూడా మంచి చేసే పార్టీగా మిగిలే అవకాశం ఉంటుంది. ఆశావాహులు ఎంతో మంది ఉన్నారు జనసేన పార్టీలో. బట్ ఈ మధ్య కాలంలో ఒక పొరపాటు జరుగుతుందని భావిస్తున్నటువంటి దశ కనపడుతుంది. బికాజ్ వైసీపీలో ఎవరైతే ఉన్నారో అక్కడ సర్దుకోలేనటువంటి పరిస్థితులు, కేసులకు భయపడే వాళ్ళు, వీళ్ళందరూ ఒకే ఒక పార్టీ వైపు చూస్తున్నారు, జనసేన పార్టీ వైపు. కొంతమందికి ప్రోత్సాహం దొరుకుతుంది, కొంతమందికి రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి కూడా ఇవాళ ఆహ్వానం పలికినటువంటి దశ చూసాం. ఇదే పొరపాటు ప్రజారాజ్యంలో వచ్చిన వాడినెల్లా చేర్చుకున్నారు, కనపడిన వాడికెల్లా టికెట్ ఇచ్చారు. ఏం జరిగింది? మరి అది పాఠం కాదా? అది మనకి గుణపాఠంగా భావించలేమా? మరి జనసేన పార్టీకి సంబంధించి అత్యంత అవినీతికరమైనటువంటిది, దుర్మార్గమైనటువంటి వైసీపీ పార్టీ అని చెప్పినటువంటి జనసేన నాయకులకి మరి జనసేన పార్టీ నుంచి వస్తున్నటువంటి నాయకుల్లో కనపడుతున్నటువంటి మంచి ఏంటి? నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు మీకు బాగా కనపడుతున్నాయా? మీ దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రశ్న జనమేస్తున్నారు. బికాజ్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ మీద. ఆయన చెప్పినటువంటి మాటల్ని చాలామంది నమ్మేటటువంటి పరిస్థితి ఇవాళ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి నాయకుడు పనికిమాలిన నాయకుల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు అన్నటువంటి ఒక విమర్శ సహజంగా వస్తుంది. మరి ఆ విమర్శలో వాస్తవం ఉంటే మాత్రం ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ని అందరూ భావిస్తారు.
ఆయన మీద నమ్మకం ఉండబట్టి, ఆయన రాజకీయం మీద గౌరవం ఉండబట్టి, ఆయన మీద అంతో ఇంతో ఒక నమ్మకం ఉండబట్టి, మరి ఈ దశలో రాయలసీమకు సంబంధించినటువంటి క్యాడర్ను ప్రోత్సహించి, గుర్తించి వాళ్ళందరినీ ముందుకు నడిపించేటటువంటి పరిస్థితిలో వెళుతున్నటువంటి జనసేన పార్టీకి మరో పోటీ కూడా ఉంది, బీజేపీ. బీజేపీ పూర్తిగా కేంద్ర పార్టీ ఏదైతే ఉన్నదో, సెంట్రల్ పార్టీ, నాట్ ఇన్ ద స్టేట్, సెంట్రల్ నుంచే, కేంద్ర పార్టీ నుంచే రాయలసీమ మీద ఫోకస్ చేయాల్సినటువంటి ఆలోచన ఉంది. అందుకే ధర్మవరంలో జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ని నిలబెట్టడం, ఆయన మంత్రిని చేయడం, అలాగే రాయలసీమ ప్రజలకు అంతో ఇంతో ఒక గుర్తింపు, రాణింపు, గౌరవం పెంచుకునేటటువంటిది, తద్వారా బలం పెంచుకునేటటువంటి విధానంలో బీజేపీ మొదటి నుంచి ఫోకస్ చేస్తుంది. ఈ రెండు పార్టీలను పోటీ అనలేము కానీ, బట్ క్యాడర్ని పెంచుకోవటంలో, గుర్తించటంలో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. టీడీపీ అత్యంత బలమైనటువంటి పార్టీ, 1 కోటి మంది సభ్యులుగా ఉన్నటువంటి పార్టీ, అలాగే సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ దశలో టీడీపీని మించి ఏ పార్టీ అయినా రాష్ట్రంలో పైకి రాగలుగుతుందా అని అంటే మేబీ చంద్రబాబు, టీడీపీది రాక్షస కౌగిలి అవుతుందేమో మిగతా పార్టీలకు అన్నది ముందు మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ చాలామంది చెప్తున్నట్టుగా బీజేపీకి ఉన్నటువంటి ఒక కల్చర్ తనకు తానుగా ఎదగాలి, అలాగే సౌత్లో పెరగాలి అన్నటువంటి ధోరణిలో అనేకమైనటువంటి కార్యాచరణలు, స్ట్రాటజీ ఇవన్నీ ప్రధానంగా పెట్టుకున్నటువంటి బీజేపీతో పాటు జనసేన తన క్యాడర్ని పెంచుకునేటటువంటి పోటీలో ఏది ముందుకెళుతుంది, ఎవరు అనుకున్నవి సాధించగలరు, వాళ్ళ గమ్యాన్ని చేరగలరు, పార్టీలో కార్యకర్తలు ఉన్నా సరే లీడర్స్ లేనన్నటువంటి విమర్శను, ఆ భయాన్ని, ఆ అనుమానాన్ని ఏ జిల్లాలలో ఎలా